ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే మేమే కబ్జా చేసుకుంటాం. మీడియా వాళ్ళు కూడా రాసిరంట సార్. మీడియా వాళ్ళు కూడా బాదర్గూడ రైతులు దొంగలంట. అట్లా రాయొద్దు, మీరు తెలుసుకొని రాయాలి. మీరు మెజారిటీ ఎవరిదుందో చూసి మీరు రైట్ గా కరెక్ట్ ఎవరు మాట్లాడుతూ తెలుసుకొని రాయాలి. ఎప్పుడైనా కానీ రైతులు దొంగలు కాదు సార్. రైతులు మా పరిస్థితి ఏంది, మేము రోడ్ పైన పడాలి. కాబట్టి రోడ్ మీద పడే పరిస్థితి చేయలేదు సార్. ఏ గవర్నమెంట్ రైతుల దగ్గరకు రాలేదు. ఏ గవర్నమెంట్ రాలేదు రైతుల దగ్గర. ఇది వరస్ట్ గవర్నమెంట్. కాంగ్రెస్ అంటేనే వరస్ట్ గవర్నమెంట్. వాడు వచ్చిందే మా దగ్గర ఉన్న భూములు తీసుకోవడానికే వచ్చింది. అక్రమంగా తీసుకోవడానికే వచ్చిండు రేవంత్ రెడ్డి, అంతే. మేము ఎంత ఏడుస్తున్నామో మాకే తెలుసు. నిద్ర లేవు మాకు తెలుసా సార్, నిద్ర లేవు. అసలు మొత్తం హైట్ 2000 మెంబర్స్ పోలీసులు దిగిరు సార్. మేము మా విలేజ్ వాళ్ళు మేము రావడానికి మా ఆధార్ కార్డు చూస్తున్నాం. మేము టెర్రరిస్టులమా, మేము పాకిస్తాన్ వాళ్ళమా? అక్కడ టెర్రరిస్టు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని పట్టుకోపోయి మేము టెర్రరిస్టులు లాగా ఆధార్ కార్డు చూస్తేనే మమ్మల్ని అలో చేస్తారు సార్. మేము అంతా దొంగలమా చెప్పండి మరి మీరే. మహాలక్ష్మి అన్నాడు, స్మార్ట్ కార్డు మహాలక్ష్మి అన్నాడు. లేదు సార్, ఇంటి దగ్గర మొత్తం నైట్ కూడా పోలీసులు తిరుగుతారు. ఎందుకు మన టెర్రరిస్ట్ చేస్తున్నాం ఏమన్నా? మరి పొలం కాడ పశువుల పరిస్థితి ఏందమ్మా? లేదు, వాటర్ తాగడానికి కూడా ఎవరిని అలో చేయలేదు. ఎవరు వాటర్ తాగిద్దామని కూడా పంపిస్తలేరు అసలు తెలుసా. ఒక షుగర్ పేషెంట్ అక్కడ ఉండే సార్ నిరాహార దీక్షల, ఆయనకు షుగర్ పేషెంట్ ఉన్నారు, టాబ్లెట్ ఇస్తుంటే కూడా ఒక ఆమెను అలో చేయలేదు. లేదు తెలుసా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? మా భూములు మాకు కావాలి. ఇక్కడ ఏ బుల్లెట్ ట్రైన్ లేదు, ఏం లేదు సార్. ఆయన కబ్జా చేయడానికి వచ్చింది. ఇదంతా డ్రామా. ఒకవేళ మీ భూముల దగ్గరికి వస్తే ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? రావద్దు మా దగ్గరికి, మేము ఏం చేయాలి చెప్పులు మెడలకి వదిలిపెట్టము సార్. మేము ఇది 80 years నుంచి మా తాతలు ముత్తాతలు అందరు చేసుకున్నాడు సార్. ఇది కబ్జా చేసినట్టు ఎట్లయితుంది? ఈ రోజు ఆ భూమి పోవడం రోడ్ల మీద పడాల్సి వచ్చింది సార్. మేము సార్ ఇప్పుడు ఏడుస్తున్నావు. అవును, మళ్ళా ఏడవకుంటే ఏముంది సార్. ఇప్పుడు ఏం చేసుకొని బతకాలి? పిల్లలు ఏం చేసుకొని బతుకుతారు, మేమేం చేసుకొని బతకాలి? అన్యాయంగా వచ్చి గుంజుకొని మరి ఇట్లా వస్తున్నామని ఒక మాట చెప్పకుండా. నిన్న ఊర్లోనే ఉన్నావా? ఎవరు నువ్వు? ఊళ్ళున్నా తండకోయినా. ఎట్లా పోలీసులు ఓనియకుంటే రింగ్ రోడ్ పొట్టి పోయినాం. రింగ్ రోడ్ పొట్టి పోయి మళ్ళా అట్లా పోయి ఆ తండకు దగ్గర గోడ మీదకి వెళ్ళి దుంకిపోయినాం. మేమేమన్నా దొంగతనం చేసినామా? వాళ్ళదేమన్నా దోసుకొచ్చినామా? వాళ్ళ ఇండ్లలో దొంగలు పడ్డమా? మాకు వచ్చిన కష్టమేముంది సార్? అట్లా పోయి అట్లా గోడ మీదకి వెళ్ళి ఎక్కచాల మా భూములకు మేమే దొంగతనం అయినామా? మా పిల్లలు ఎట్లా బతకాలి? అది ఇయ్యాలది కాదు, పిరియలు గడిచినాయి. అత్త ముసలిగా అయింది. మేము ముసలిగా అవుతున్నాం. ఇన్ని రోజుల కబ్జా, 80 ఏళ్ళ కబ్జా అది. 80 ఏళ్ళ నుంచి ఎవరు రాలే మీ దగ్గరికి? ఎవరు రాలే మా దగ్గరికి. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఈయన వచ్చిన తర్వాతనే ఎందుకు మిమ్మల్ని? మరి ఎందుకో మరి ఆయనకు మా బాదురుగూడమే దొరికిందంట, ఏ ఊరు దొరకలేదంట. బాదురుగూడెం దొరికి బాదురుగూడెం వచ్చిండు ఆయన. వాళ్ళు ఇంకా పెద్ద వార్తలు రాస్తారు, మీ పట్టా భూమి కాదు మీరు కబ్జా. పట్ట మాది పట్టుంది, అది పట్టున్నది గాని లేదా అని అట్లా అవ్వదని చెప్తున్నాడు ఆయన. ఇస్తలేరు, కాగితాలు ఇస్తలేరు. అది భూమి అయినప్పుడు కూడా మా పేర్లు కలెక్టర్ దాక్కున్నాయి. ఆయన కూడా ఏం వింటలేరు. ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఏ పంట వేసారు మీరు? మీరు ఎవరికి దోసిన పంట అది. పూల చెట్లు పెట్టుకురు, దూళ్ళు ఉన్నోళ్ళు సొప్పాలుకుర్రు, గడ్డి పెట్టుకురు. పోనిస్తలేరు. పాలు విండుకరా అని ఓనియలే, నీళ్ళు దాపుతాం అంటే ఓనియలేదు. ఆడోళ్ళనేమో గుంజి అది ఎక్కిస్తారు డిసిము. ఏం దొంగతనం చేసినాం సార్ మేము? కష్టం చేసుకొని బతుకుతున్నాం. మాకు అడ్డమైంది, రోడ్లు కొట్టి ఆడగొట్టి ఈడగొట్టి వాళ్ళ నెత్తలు చెయ్యి పెట్టి మేము బతకలే. మేము కష్టం చేసుకొని బతికినాం. దేవుడు రెక్కలు ఇచ్చిండు. పెద్దలు సంపాదించిన భూమి అందులో కష్టం చేసుకొని బతికినాం. మేము ఎవరినేం ముంచలే. ఆడవిల్లలు ఉండ్రు, ఆడవిల్లల పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? అలా పురుళ్ళు పుణ్యాలు అలా అన్ని ఎట్లా అవుతాయి? ఆ పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? ఇట్లా చేస్తే అద్రగానం చేస్తే ఊరి మీద
ఇప్పుడు ఆ భూమి పోతే మీ పరిస్థితి ఏందమ్మా? పరిస్థితి ఏంటి? మందు డబ్బాలు తెచ్చుకొని తాగేదే ఉంది, ఏం పరిస్థితి లేదు మాకు. మందు డబ్బాలు తెచ్చుకొని ఆయన పేరు పెట్టి మందు తాగుతాం, ఇక అంతకన్నా మించి ఏం లేదు మాకు. ఏం లేదు ఇక, ఏం మాకు చేత కాకుండా అవుతుంది, ఏం చేసుకొని బతకాలి మేము. కరెంట్ కూడా తీసేస్తున్నారు. కరెంట్ నిన్న 8 గంటలకు ఊళ్ళో తీసేసిర్రు, మళ్ళా అది వరకు తండాల తీసేసిర్రు. కరెంట్ తీసేస్తే ఎట్లా మరి ఎట్లనో మళ్ళా ఆయనకే గుర్తుండాలి. ఆయన అందరినీ రాజ్యమంతా ఆయన పిల్లలు కాదు, ఆయన రాజ్యం వెళ్తాడు కదా, ఆయనకు తెలియదా ఎట్లా బతుకుతారని. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండమ్మా? కేసీఆర్ ఇక అందరూ కానీ ఆయనకు టైం ఇయ్యలే, టైం ఇస్తే ఎట్లా అవును అట్లా అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ మీ భూములు పోతున్నాయి. అవును, రాజాల పట్టి మొత్తం ఇడిచిపెట్టి మా ఊరి మీద కన్ను పెట్టిండు ఆయన, మా బీదల మీద. పొట్టకలేక బట్టకలేక బతుకుతుర్రు, వాళ్ళది గుంజుకొని ఆయన ఇంకా మొగుల్లోతు కడతాడు ఆయన బంగ్లో. బుల్లెట్ ట్రైన్ ఎత్తాడు, బుల్లెట్ ట్రైన్ వేస్తే మా కోసం వేస్తాడు ఆయన. కొని వేయాలి, కొని వేసి నువ్వు సియానివి కదా, కొని వేసి పేరు తెచ్చుకో. నువ్వు బీదలతోనే గుంజుకొని వేస్తావా బుల్లెట్ రైడ్? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఎవరు సీఎం కి ఏం చెప్తావు? ఏం చెప్పాలి? మా తాన గుంజుకో, మమ్మల్ని మందు పోసి చంపు, గంతే చెప్తాం. ఒక్క మాట, ఒక్క మాటనే, దానికి మించి ఏం లేదు.